అందరికీ నమస్కారం. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమి ఏ తారీఖు చేసుకోవాలి? 26 చేసుకోవాలా? 27 చేసుకోవాలా? అనేది ఈరోజు మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తాను. చేయవలసిన పనులు, చేయకూడని పనులు కూడా చెప్తాను. ముందుగా శ్రీరామనవమి తేదీ 27/3/2026 మాత్రమే చేసుకోవాలి. ఆ రోజు శుక్రవారం వచ్చింది. శుక్రవారం నాడు మాత్రమే శ్రీరామనవమి చేసుకోవాలి. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. శ్రీరాముడు జన్మించిన రోజు కాబట్టి ఈరోజు భక్తితో పూజ చేయడం చాలా మంచిది. పూజకు మంచి సమయం మధ్యాహ్నం ఉంటుంది. 11:30 నుండి 1:30 వరకు పూజ చేస్తే శుభం. ఈ సమయాన్ని మధ్యాహ్నం కాలం అంటారు. ఈ సమయంలో శ్రీరాముడు జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ టైంలో పూజ చేయడం చాలా ముఖ్యము. ఈరోజు మనం ఇంట్లో సింపుల్గా పూజ చేసుకోవచ్చు. చిన్న పూజ అయినా భక్తితో చేస్తే చాలు. ఆ శ్రీరాముడికి ఇంట్లో పూజ చేసుకున్న చాలా భక్తిగా సరిపోతుంది. ఇప్పుడు శ్రీరామనవమి రోజు చేయవలసిన పనులేందో చూద్దాము. శ్రీరామనవమి రోజు చేయవలసిన పనులు: ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. గుమ్మం దగ్గర ముగ్గు వేయాలి. పూజ స్థలాన్ని పూలతో అలంకరించాలి. శ్రీరాముడు ఫోటో లేదా విగ్రహం పెట్టుకోవాలి. దీపం వెలిగించి పూజ ప్రారంభించాలి. భక్తితో నమస్కారం చేయాలి. పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టాలి. ఇవి శ్రీరాముడికి ఇష్టమైన ప్రసాదాలు. శ్రీరామ జయ రామ అని జపం చేస్తే చాలా మంచిది. కనీసం ఈ జపం 11 సార్లైనా ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి. రోజంతా శాంతిగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎవరితోనూ వాదనలతో చేయకుండా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఆ రామధ్యానం, రాముణ్ణి తలుచుకోవాలి. అలా దగ్గరలో ఉన్న కళ్యాణం జరిగేటప్పుడు గుడికి వెళ్ళి కళ్యాణంలో పాల్గొనాలి. ఇలా చేయటం వల్ల చాలా మంచిది. ఇంటిలో పూజ చేసుకొని గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఇంకా మంచిది. ఈరోజు చేయకూడని పనులు: ఈరోజు శ్రీరామనవమి రోజు ముఖ్యంగా చేయకూడని పనులు అయితే కంపల్సరిగా ఉండాలి. ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. ఎందుకంటే ఈరోజు చేయకూడని పనులు కంపల్సరిగా మీరు పాటించాలి. నాన్ వెజ్ అసలు ఈరోజు తినకూడదు. మద్యం తాగరాదు. ఎవరిపై కోపం పెట్టుకోకూడదు. అసహనం చూపకూడదు. ఈరోజు సాధ్యమైనంత వరకు మనం కామ్గానే ఉండాలి. కామ్గా ప్రశాంతంగా ఉండాలి. వీలైనంత వరకు మనం మంచిగా మాట్లాడాలి. మధ్యాహ్నం అస్సలు నిద్రపోకూడదు. ఇందులో మనం కనీసం శ్రీరామనవమి రోజైనా మనము మధ్యాహ్నం నిద్రపోకుండా ఉందాము. పూజ సమయం మిస్ కాకుండా చేయండి. పూజ టైంలో పూజని కంపల్సరిగా నిర్వర్తించండి. ఈరోజు ఇంట్లో పూజ చేసుకోవడం వల్ల చాలా శుభం కలుగుతుంది. మనకున్న దాంట్లోనే దీపం వెలిగించాలి. కడ్డీలు ముట్టించాలి. హారతి ఇవ్వాలి. ఇంకా ఈరోజు అయితే సాధ్యమైనంత వరకు ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతే గుడికి వెళ్ళి కళ్యాణం జరిగేటప్పుడు ఆ కళ్యాణంలో మనం పాల్గొనడం చాలా మంచిది. చాలా వరకు మేలు చూపిస్తుంది. అబద్ధం చెప్పకూడదు. ఎవ్వరిని బాధ పెట్టకూడదు. సాధ్యమైనంత వరకు ఈరోజు ఎవ్వరిని బాధ పెట్టకండి. ఈరోజు పవిత్రమైన రోజు కాబట్టి శుభంగా, శాంతిగా ఉండాలి. చివరగా భక్తితో పూజ చేస్తే శ్రీరాముడి ఆశీస్సులు తప్పకుండా మనకి లభిస్తాయి. అందుకని చెప్పి ఈరోజు మీరు కంపల్సరిగా ఇలా ఉంటారని నేనైతే కోరుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరాముడు ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్.